మనందరికి తెలుసు చాలా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారి గురించి. మలయాళంలో మంజుమెల్ బాయ్స్ అనే సినిమాలో తన గుణ సినిమాలో తన పాటను వాడారని చెప్పి, తన పర్మిషన్ లేకుండా కాపీరైట్ బ్రేక్ చేశారని చెప్పి ఆ సినీ నిర్మాతకు నోటీసులు ఇచ్చారు. అయితే మంజుమెల్ బాయ్స్ నిర్మాత మాత్రం తనకేం సంబంధం లేదని, తను ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నానని, మ్యూజిక్ కంపెనీస్ ఎవరికైతే 2 మ్యూజిక్ కంపెనీస్ ఆ పాట మీద హక్కు ఉందో, కాపీరైట్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నానని చెప్పి సినీ నిర్మాత చెప్తున్నారు. కానీ ఇళయరాజా మాత్రం దానికి ఒప్పుకోవట్లేదు. తను కంపోజ్ చేశానని, తను కంపోజ్ చేసిన ప్రతి పాటలో ప్రతి బిట్లో తన వాల్యూ ఉంటుందని, తన రైట్ ఉంటుందని, ఇది స్పెషల్ మోరల్ రైట్ అని, కంపోజర్స్ రైట్ అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట. ఇదే అంశం 2017లో ఒకటి జరిగింది. ఇళయరాజా గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి, చిత్రాకి, ఎస్పి చరణ్కి నోటీసులు ఇచ్చారనమాట. తను కంపోజ్ చేసిన ఏ పాటలు వాళ్ళు పాడకూడదని, పాడితే వాళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకుంటాను, దానిపైన వాళ్ళు చాలా ఫైన్స్, పెద్ద పెద్ద ఫినాన్షియల్ ఇంప్లికేషన్స్, చాలా ఫైన్స్ కట్టాల్సి వచ్చిందని చెప్పి ఆయన నోటీసులు ఇచ్చారు. అప్పట్లో ఎస్పి బాలు వర్సెస్ ఇళయరాజా ఈ కాంబినేషన్ చాలా ఫేమస్. వీళ్ళకి ఫైట్ అయిందని కూడా చాలా పెద్ద గొడవ అయింది. ఇళయరాజా గారు తన పాటల మీద తనకి స్పెషల్ మోరల్ రైట్ ఉంటుందని చెప్పి మెడ్రాస్ హైకోర్టులో కేసు వేశారు. మొదటగా సింగిల్ బెంచ్ జడ్జి ఏం చెప్పారంటే, సెక్షన్ 57 ఆఫ్ కాపీరైట్స్ యాక్ట్ ప్రకారం ఆయన కంపోజర్ కాబట్టి ఆయనకి స్పెషల్ మోరల్ రైట్ ఉంది ఆయన పాటల పైన అని. అయితే మ్యూజిక్ కంపెనీ వాళ్ళు ఆయనకి వ్యతిరేకంగా అప్పీల్కి వెళ్ళారు. ఇప్పుడు ఆ కేసు డివిజన్ బెంచ్లో ఉందన్నమాట. ఇక్కడ ఒక క్వశ్చన్, ఇళయరాజా గారు దాదాపు 1000 సినిమాలకు పైగా, దాదాపు 7-8 వేల పాటలకు పైగా కంపోజ్ చేస్తుంటారు. ఈ సినిమాలు కంపోజ్ చేసినప్పుడు మ్యూజిక్ కంపెనీస్ కొన్ని, లేదా సినిమా డైరెక్టర్స్, సినిమా ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. చాలామంది ఆయనకి రెమ్యూనరేషన్ ఇచ్చి ఉండొచ్చు, కాపీరైట్స్ క్లెయిమ్ చేసి ఉండొచ్చు, ఇదంతా చేసి ఉండొచ్చు. సో ఈ స్పెషల్ మోరల్ రైట్ ఎంతవరకు? ఇప్పుడు నువ్వు ఒక బుక్ రాస్తావు, లేదా ఒక దేనైనా పర్టికులర్ మ్యూజిక్ని కంపోజ్ చేస్తావు, అది నువ్వు ఒక రెమ్యూనరేషన్కి అది అమ్మేస్తావు, తర్వాత నీకు ఆ మోరల్ రైట్ ఉంటుందా ఉండదా? లీగల్గా ఆ రైట్ ఎన్ఫోర్స్ అవుద్దా అవదా? సెక్షన్ 57 ఆఫ్ కాపీరైట్స్ యాక్ట్ని జడ్జి రాంగ్గా, సింగిల్ జడ్జి రాంగ్గా ఇంటర్ప్రిట్ చేశారని చెప్పి కంపోజింగ్ కంపెనీస్ అంటున్నాయి. త్వరలో అంటే డివిజన్ బెంచ్ ఈ కేసును చూస్తోంది. భవిష్యత్తులో ఈ కేసు జడ్జిమెంట్ రావచ్చు. డివిజన్ బెంచ్ ఈ కేసులో ఏం చెప్తుందో చూడాలి.